హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరుచిక్కుడుకాయలు కూర చేస్తున్నా. మధ్యాహ్నం లంచ్ బాక్స్కి మా ఆయనకి పాపకి. ఫస్ట్ గోరుచిక్కుడుకాయలు శనగగింజలు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకొని ఒక 3 విజిల్లు పెట్టుకోవాలి. అది ఉడికే లోపల రైస్కి బియ్యం నానబెట్టుకుంటా. మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్కి 2 గ్లాసులు బియ్యం. బియ్యము బాగా కడుక్కొని నీళ్ళు పోసి పెట్టేసి ఫాస్ట్గా చేయాలి పని. 8 రెడీ అయిపోవాలి. రెండు గ్లాసులు బియ్యము, 2 గ్లాసులకి 4.25 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. మా ఇంట్లో మేము ఎక్కువ వేసుకుంటాము, మాకు మెత్తగా ఉండాలి అన్నం. కొంతమంది తక్కువ వేసుకుంటారు, అన్నం పలపలా ఉండాలని. మాకైతే మెత్తగా ఉండాలి. నేను 4.25 గ్లాసు నీళ్ళు అంతే. రైస్ అయిపోయింది. ఇప్పుడు కూరకి అంతా రెడీ చేసుకోవాలి. ఎర్రగడ్డ తీసుకొని వస్తానండి. ఎర్రగడ్డ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకొని, ఫస్ట్ చింతపండు నానబెట్టాలి. దీనికి పులుపు ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటాను. చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి, అది నానాలి. ఫాస్ట్గా చేయాలి, బాగా కడగాలి. చింతపండు కూడా కడిగితేనే ఇది ఎక్కడెక్కడ ఇంకా వస్తుందో. విజిల్ ఒక వచ్చేసింది ఫ్రెండ్స్, అప్పుడే 2 విజిల్లు. రైస్ కూడా పెట్టేద్దాము. రైస్ అయిపోతుంది. 2 విజిల్లు వచ్చింది. గ్రీష్మ, కరేపాకు తీసుకొస్తావా? ఎర్రగడ్డ కట్ చేసుకొని టమాటా నేను 3 వేస్తాను అనుకో. దీనికి టమాటా వేస్తేనే బాగుంటుంది. కుక్కర్ అయిపోయింది ఫ్రెండ్స్, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తిరగబాతికి బాండ్లీ పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేయలేదు ఫ్రెండ్స్, టైం వేస్ట్ అవుతుంది, అట్లే పెట్టేసిన. బాండ్లు ఉడికే లోపల అన్నీ కట్ చేసుకొని. ఈజీ ఫ్రెండ్స్, వంట చేసేది ఈజీ. నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం. ఈరోజు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు చెప్పండి. మా ఇంట్లో అయితే గోరుచిక్కుడుకాయల కూర. మా ఆయనకి చాలా ఇష్టం గోరుచిక్కుడుకాయల కూర అంటే. వంటల్లో ఏమి వేసినా వేయకపోయినా ప్రేమను వేయాలండి, చాలా బాగా వస్తుంది వంట. ఇంట్లో వాళ్ళు ఆస్వాదిస్తూ తింటారు. మా ఇంట్లో అయితే మా ఆయన, మా పాప బాగా తింటారండి నేను చేసే వంట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 7 స్పూన్లు వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, సాసువులు వేసాను. ఇప్పుడు
ఆవాలు చిట్లిపోయే కొద్దికి టైం వేస్ట్ చేయను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఆ లోపల తెల్లగడ్డలు ఒలుసుకొని తెల్లగడ్డలు వేయాలి. దీనికి తెల్లగడ్డలు వేస్తేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది చారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగా వస్తుంది. ఇష్టంగా చేయాలి, ఇష్టంగా చేస్తే వంట బాగా వస్తుందండి. కష్టంగా చేసేది బాగా రాదు. ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా బిన్నె మగ్గాలంటే కొద్దిగా రాళ్ళుప్పు, సాల్ట్, కల్లుప్పు డబ్బాల పొయ్యిలో సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసినాను. మళ్ళీ వేయాలండి. ఇప్పుడు పసుపు ఒక స్పూన్. ఇది బిన్నె మగ్గాలంటే ఇప్పుడు ప్లేట్ పెట్టాలి. ఇప్పుడు అది ఒకసారి కలపెట్టుకుందాము. దీన్ని చూడాలి, దాన్ని చూడాలి, అన్నీ చూస్తేనే ఫాస్ట్గా అయ్యేది. ఒకటే చూస్తామంటే బిన్నె పని అవ్వదు. ఇప్పుడు దీన్ని చూడాలి, బాగా మగ్గింది కొంతసేపు. ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుందాం. కచ్చా పచ్చగా దంచుకోవాలి తెల్లగడ్డలు. ఇప్పుడు దీన్ని వేసేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ ఖాళీ టైంని కూడా వేస్ట్ చేయకూడదు. చింతపండు కలుపుకోవాలి. చింతపండు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని చూద్దాం అది ఎంతవరకు వచ్చిందో. బాగా వేగిపోయింది. టమాటాలు ఇట్లా బాగా టమాటాలు ఇట్లా బాగా కరగాలి. కొంచెం ఆయిల్ పడుతుంది, దీనికి ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎంత తింటారో అంత. ఇప్పుడు ఇది చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి. ఈ నీళ్ళు తీసేయాలి. ఇప్పుడు దీంతో చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు, శనగగింజలు చాలా బాగుంటుంది. దీనికి రాగి ముద్ద కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీంతో ఒట్టి చేపలు వేసినా బాగుంటుంది. వేసుకొని ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా. మేము కారం ఎక్కువ తింటాము కాబట్టి దీంతో 2.5 స్పూన్ వేసుకున్నాను. మీకు తగ్గట్టు మీరు చూసి వేసుకోవచ్చు. నేనైతే 2.5 స్పూన్ వేసినాను. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లే మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై లాగా ఉంటుంది ఫ్రెండ్స్ తినేకి. ఇట్లే ఉంటే, కాకపోతే ఇది అట్లా తిన్న కాదు. ఇప్పుడు ఇది బాగా వేగింది. చింతపండు కలుపుకున్నాం కదా, ఈ చింతపండు పులుపు పోసుకునేద్దాము. మళ్ళీ దీంతో ఇంకా పులుపు ఉంటుంది, వేస్ట్ ఎందుకు చేయాలి, దానికి సరిపోయేంత వేసుకున్నాను నేను కరెక్ట్గా. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం బాగా కలిపి ఈ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నేను ఫస్ట్ సాల్ట్ వేసినాను, కానీ నేను కొద్దిగా వేసినాను కాబట్టి నేను దీనిపైనే ధ్యాస పెట్టుకున్నాను. కాబట్టి ఎంత వేయాలి అనేసి గుర్తుపెట్టుకొని మళ్ళీ వేసినాను. నేను టేస్ట్ కూడా చూడలేదు, ఇంకా అట్లే వేసినాను. నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుంటాను. మా ఇంట్లో ఇంత గట్టిగా అవదు రైస్కి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటాను. సంగటికైతే అదే రాగి ముద్దకైతే సరిపోతుంది. ఇక్కడ రైస్ కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటాను. అంటే ఇంకా ఉడకాలి, ఇంకా 10 నిమిషాలు పడుతుంది.
ఉడికేకి ఆ లోపల కూర కొద్దిగా చిక్కగా వస్తుంది. అది ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, నా లాంగ్వేజ్లో చెప్తాను, దానికి ఏం మీరు అనుకోవద్దండి. నేను అయితే ఇంట్లో ఇట్లే మాట్లాడేది, అది నటించి మాట్లాడేది, ఊహించి మాట్లాడేది నాకు రాదు. నాకు వచ్చేది నా లాంగ్వేజ్ ఇట్లే ఉంటుంది. ఫ్యూచర్లో నేను కొంచెం కొంచెం నేర్చుకుంటాను. అంతే, అయిపోయింది కూర రెడీ. ఒక 10 నిమిషాలు బాగా ఉడకపెట్టుకున్నామంటే సరిపోతుంది. అయిపోయిందండి, ఫాస్ట్గా అయిపోయింది. వంట అంటే అందరికీ కష్టం అంటారు, నాకైతే కష్టం లేదు. ఇప్పుడు ఆ కొద్ది టైంలో అది ఉడికే కొద్దికి ఇక్కడ వంటిల్లంతా క్లీన్ చేసుకునేస్తాము. అన్నం విజిల్ కూడా వచ్చేస్తుంది, అయిపోయింది. ఇంకొక విజిల్ వస్తే అన్నం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాము. సరిపోయింది. మాకైతే ఇంకొంచెం పులుపు వేయాలి, నేను ఇంకొద్దిగా పులుపు వేసుకుంటాను. ఆల్రెడీ ఉండే చింతపండే నేను చూసి వేసుకుంటూ ఉన్నాను. 2 విజిల్ వచ్చింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేద్దాం. అయ్యో, ఇదేం విజిల్ వస్తూనే ఉందే, ఆఫ్ చేసినా కూడా. అయిపోయింది. ఇప్పుడు వంటిల్లు క్లీన్ చేసేస్తాను, మొత్తం క్లీన్ చేసుకునేస్తాం. లంచ్ బాక్స్కి వాటర్ బాటిల్, వేడి నీళ్ళు, మా ఇంట్లో చన్నీళ్ళు తాగేలేదు. వేడి నీళ్ళు కూడా నేను కెటల్లో కాంచుకుంటాను, గ్యాస్ సేవ్ చేసుకుంటాను. మేము బెంగళూరులో ఉండేది, మాకు కరెంట్ సేవ్ అవుతుంది, కరెంటు బిల్లు తగ్గుతుంది కాబట్టి నేను కెటల్లో కాంచుతాను. గ్యాస్ సేవ్ చేసుకుంటాను, కరెంటుగా సేవ్ చేసేది, గ్యాస్ సేవ్ చేసుకుంటాను. కూర ఉడికే లోపల గిన్నెలు కడిగేద్దాం. గిన్నెలు కడిగే చూపించాను. నేనైతే ఈ గిన్నెలు కడిగేటప్పుడు టైం వేస్ట్ చేయను. మా అమ్మతో, మా చెల్లితో, మా అత్తతో, మా నాన్నతో మాట్లాడేస్తాను ఫోన్లో. కానీ ఈరోజు కుదరలేదు, ఎందుకంటే వీడియో ముందు మాట్లాడితే మీరు చూడు, మాకు వంట చేసేటప్పుడు వాళ్ళ అమ్మతో వాళ్ళతో మాట్లాడుతూ ఉందంటారు కదా, అందుకే ఈరోజు నేను మాట్లాడలేదు. కూర చూద్దామండి. కూర ఏమైందో తెలియదు. కూర రెడీ అయిపోయింది, ఏం కాలేదు. దేంతో రాజీ పోదు కాబట్టి కూరని చూస్తాను, గిన్నెలు కడిగేది చూస్తాను, వంటింట్లో పని అంతనూ చూస్తాను. ఫస్ట్ చిన్నవన్నీ కడిగి పెట్టేయాలి, మళ్ళీ ప్లేట్లు పెడితే నీళ్ళు బాగా ఉడుకుతుంది. కొంతమంది గిన్నెలు కడుగుతారు, గ్లాసులు ఏమో ఇట్లా పెడతారు, అదేంటంటే నీళ్ళు అట్లే ఉంటుంది. నాకు అట్లా పెడితే నాకు అస్సలు నచ్చదు. నాకు గ్లాసులు బోలించాలి, చిన్నవన్నీ కింద వేయాలి, క్యారీర్లు అంతా కింద వేయాలి. నీళ్లు బోలిస్తే బాగా నీళ్ళు ఉడికిపోతున్నప్పుడు ఎండకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అట్లా గ్లాసులు నీళ్ళు పెడితే ఆ నీళ్ళు అట్లే ఉంటుంది. అది మరుసటి రోజు గిన్నెలు తీస్తాం కదా, ఆ నీళ్ళు అట్లే ఉంటే గ్లాసులు స్మెల్ వస్తుంది. అట్లా ఉంటే బాగుండదు, ఎప్పుడు బోలించుకోవాలి. మనం కడిగేటప్పుడే యాది ఫస్ట్ వేసేది, అది సామాన్లు బుట్టిలో సేవ్ అయ్యేది కూడా తెలుస్తుంది. ఎట్లా పెడితే ఎన్ని గిన్నెలు పడతాయి, ఎట్లా పెట్టాలని అది తెలుసుకోవాలి. కొంతమంది అట్లా పెడతారు, అది నాకు నచ్చదు. అయ్యో, వీళ్ళు వచ్చేసింది. అయిపోయింది. గిన్నెలు కడిగేస్తే ఇట్లా వేసుకోవాలి. గిన్నెలు కూడా ఇట్లా వేస్తే నీళ్ళు బాగా ఒలుగుతుంది. అట్లా నాకు నచ్చలేదు, మళ్ళీ ఎండకు పెట్టేది అవేమి ఉండవు మన దగ్గర. ఇప్పుడు కడిగేస్తే ఇంక రేపు పొద్దున్నకే. మాది సింక్ పెద్దదిగా ఇచ్చినారు కాబట్టి ఎన్ని గిన్నెలైనా పడతాయి. మా ఆయనకి ఇంక లంచ్ బాక్స్ రెడీ చేయాలి. కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. నాది కిచెన్ సింకు అంతా క్లీన్ అయిపోయింది, వంటలు క్లీన్ అయిపోయింది. ఇంకా